వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్లో 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ నుంచి టాపిక్ నెంబర్ 4గా ఎక్సర్సైజ్ 13.1 పార్ట్ 1 మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 1లో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 1 to 5 యొక్క సొల్యూషన్స్ని తెలుగు వివరణతో ఇప్పుడు మనం చేద్దాం. సో ఎక్సర్సైజ్ 13.1 ఫస్ట్ ప్రాబ్లం. A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. So the table is given. Next, which method did you use for finding the mean and why? So total question observe చేస్తే ఈ డేటాను అబ్జర్వ్ చేసి అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ హౌసెస్, ఎన్విరాన్మెంటల్ సర్వేలో భాగంగా ఒక చోట ఉన్నటువంటి 20 హౌసెస్లో ఏ సంఖ్యలో ప్లాంట్స్ని ఎన్ని హౌసెస్ పెంచుతున్నాయి అనేటువంటి డేటా ఇక్కడ ఇవ్వబడింది. దీనికి మనం మీన్ కనుక్కోవాలి. అలాగే ఏ మెథడ్ మనం దీనికి యూజ్ చేస్తున్నాం రీజన్తో మనం చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ డేటాను అబ్జర్వ్ చేస్తే ఈ క్లాసెస్ అనేవి సఫిషియెంట్లీ స్మాల్గా ఉన్నాయి. అంటే మనకి 0 to 2, 2 to 4 ఇలా 2 to గ్యాప్తో అప్ టు 14 వరకే ఉన్నాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీస్ కూడా ఎక్కువ లేవు గనక చాలా స్మాల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ మెథడ్ అనేది సూటబుల్ అని తెలిసిందే. సో అదే విషయం ముందు మనం మెన్షన్ చేద్దాం. సో ఇన్ దిస్ డేటా ద వాల్యూస్ ఆఫ్ xi అండ్ fi ఆర్ స్మాల్, సో వీ కెన్ యూజ్ డైరెక్ట్ మెథడ్. సో ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామో గత వీడియోస్లో మనం చెప్పుకున్నాం. సో దీనికి సూటబుల్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు కాలం వైజ్ గా మనం నిలువుగా ఈ టేబుల్ని రాసుకుంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, సెకండ్ కాలంలో నెంబర్ ఆఫ్ హౌసెస్ వస్తూ ఈ నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఇందులోంచి మనం క్లాస్ మార్క్ xi మనం కనుక్కోవాలి. సో అందువల్ల మరో 2 కాలమ్స్ ని మనం టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ కాలం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, సెకండ్ కాలం నెంబర్ ఆఫ్ హౌసెస్. ఈ 2 కాకుండా డైరెక్ట్ మెథడ్ చేయాలంటే మరో 2 కాలమ్స్ ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఈ 2 కాలమ్స్ లో ఏముంటాయి? జనరల్ గా ఇక్కడ నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది ఫ్రీక్వెన్సీస్ సూచిస్తుందని తెలుసు. సో ఇట్ ఈస్ fi. నెక్స్ట్ కాలంలో మనం రాయాల్సింది క్లాస్ మార్క్స్. సో మీన్ కనుక్కోవాలంటే ఏ మెథడ్ లో అయినా మనకు కావాల్సింది క్లాస్ మార్క్. సో క్లాస్ మార్క్ ఈస్ డినోటెడ్ బై xi. సో ఎప్పుడైతే xi వాల్యూ మనకు వస్తుందో ఎవ్రీ fi కి ఒక xi వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ లాస్ట్ కాలంలో రాసుకుంటాం. సో లాస్ట్ కాలం మనకి fi ఇంటూ xi. సో డైరెక్ట్ మెథడ్ లో ప్రాబ్లం చేయాలంటే మనకి టేబుల్ ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనం క్లాస్ మార్క్స్ వరుసగా రాద్దాం. క్లాస్ మార్క్ మీన్స్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే ఎవ్రీ క్లాస్ యొక్క మిడిల్ వాల్యూని మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాన్ని బట్టి చూడండి, ఫస్ట్ క్లాస్ మనకి 0 to 2. సో 0కి 2కి మిడిల్ వాల్యూ అంటే 0 plus 2, 2 by 2. 2లో ఆఫ్ ఎంత అంటే మనకి 1. సో ఇది ఈజీగా క్లాస్ మార్క్స్ మనం రాయవచ్చు. ఇక్కడ గ్యాప్ కూడా చూడండి, 2 to గ్యాప్ లో క్లాస్ ఇంటర్వెల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇలా 2 to యాడ్ చేసి ఈజీగా రాసేవచ్చు. లేదంటే ఇక్కడ 2 గ్యాప్ ఉంది కనుక మిడిల్ నెంబర్ మనం ఈజీగా రాయవచ్చు. 2 to 4, సో క్లాస్ మార్క్ ఈజ్ 3. నెక్స్ట్ 4 to 6, సో క్లాస్ మార్క్ ఈజ్ 5. నెక్స్ట్ for 6 to 8, class mark is 7, and 8 to 10, class mark is 9, and 10 to 12, class mark is 11, and 12 to 14, class mark is 13. సో మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్ 2 to ఇవ్వబడింది కనుక క్లాస్ మార్క్స్ మధ్య గ్యాప్ కూడా మనకి 2 to ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ కాలంలో మనం fi ఇంటూ xi అంటే ఈ సెకండ్ కాలంలో ఉన్న ఫ్రీక్వెన్సీని థర్డ్ కాలంలో ఉన్నటువంటి క్లాస్ మార్క్ తో మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి ఇంటూలో. సో 1 into 1, సో 1 into 1 is 1. నెక్స్ట్ లైన్ 2 3s are, సో 2 3s are 6. నెక్స్ట్ కాలం 1 into 5, సో 1 into 5 is 5. నెక్స్ట్ 5 into 7, సో 5 7s are 35. నెక్స్ట్ 6 into 9, 6 9s are 54. నెక్స్ట్ 2 into 11, సో 2 11s are 22. 3 into 13, సో 3 13s are 39. సో ఈ విధంగా మనం టేబుల్ అంతా ఫిల్ చేసిన తర్వాత రెండిటి యొక్క టోటల్ మనకు కావాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మెథడ్ లో మనకి సిగ్మా పేరుతో 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా fi, అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనకు కావాలి. ఇది సిగ్మా fi అయితే లాస్ట్ కాలం యొక్క టోటల్ సిగ్మా fi ఇంటూ xi. అంటే చూడండి, fx మల్టిప్లై చేస్తే వచ్చిన దాని టోటల్ సిగ్మా fx అవుతుంది. ఎఫ్లన్నీ యాడ్ చేస్తే వచ్చేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సిగ్మా f అవుతుంది. ప్రాబ్లంలో ఆల్రెడీ 20 హౌసెస్ అని ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఒకసారి మనం వెరిఫై చేద్దాం.
1 plus 2 3, 4, 9, 15, 17, 20. సో ఈ ప్రాబ్లంలో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 20గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి, 1 plus 6 7, నెక్స్ట్ 12, 17, 21, 23, 23 plus 9 మనకి 32. సో ఇక్కడ 2 ఉంది, క్యారీ ఫార్వర్డ్ మనకి ఇక్కడ 3 రాసుకోవచ్చు. సో ఈ టోటల్ మనం చూస్తే 3 plus 3 6, 8, 13 అండ్ 3 16. సో టోటల్గా మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ 162 వచ్చింది. సో ఇది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ని మనకి సూచిస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ కూడా ముందు ప్రాబ్లంలో మనం మెన్షన్ చేద్దాం. సో డైరెక్ట్ మెథడ్ మనం వాడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎంత. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మనకి 162 వచ్చింది. అలాగే సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ మనకి 20 వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ లో మీన్ యొక్క ఫార్ములాని మెన్షన్ చేద్దాం. సో మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బదులు ఈ క్యాలిక్యులేషన్ మనకు వస్తుంది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే లాస్ట్ కాలంలో వచ్చిన టోటల్ మనకి 162 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 20. సో ఈ ఒక క్యాలిక్యులేషన్ మనకు సరిపోతుంది. ఇక్కడ ముందుగా 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇది 10 2s are 20, నెక్స్ట్ 8 2s are 16, 1 2 is 2. సో 81/10 వచ్చింది. సో ఈ విధంగా మనకి టేబుల్స్ క్యాన్సిల్ కాని నెంబర్స్ రెండు వచ్చినప్పుడు బైలో 10 ఉంది కాబట్టి దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు, డెసిమల్స్ లో మార్చుకోవచ్చు. సో 81/10 అంటే ఈ డెసిమల్ ని ఒక పార్ట్ వెనక్కి జరపడమే కనుక 10 తో డివిజన్ లో ఇట్ బికమ్స్ 8.1. కాబట్టి ఇక్కడ మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎంత ఈ హౌస్ కి అంటే హౌస్ కి యావరేజ్ న 8.1 ప్లాంట్స్ మనకి పెంచుతున్నారని చెప్పవచ్చు. అంటే ప్లాంట్స్ పర్ హౌస్ మనకున్నది 8.1 అని మనం ఈజీగా చెప్పవచ్చు. సో దీన్నే మనం కన్క్లూజన్ గా రాయవచ్చు. దెర్ఫోర్ మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ ఈక్వల్ టు 8.1 అంటే సుమారు 8 మొక్కల్ని యావరేజ్ గా హౌస్ కి పెంచుతున్నారని దీని అర్థం. సో ఈ విధంగా సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఫార్ములా సహాయంతో డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేసాం. బికాస్ ఇక్కడ చాలా చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం. Consider the following distribution of daily wages of 50 workers of a factory. So the table is given here. The question is, find the mean daily wages of the workers of the factory by using an appropriate method. So ఈ టేబుల్ లో ఉన్న డేటాను చూసి ఇక్కడ డైలీ వేజెస్ అంటే రోజువారీ కూలీలు ఎంత ఉన్నాయి, అలా ఉన్న వర్కర్స్ ఎంతమంది ఉన్నారనే డేటా ఇవ్వబడింది. మీన్ డైలీ వేజ్ మనకి యావరేజ్ రోజువారీ కూలీ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. సో అప్రోప్రియేట్ మెథడ్ యూజ్ చేయడం ద్వారా. సో ఇక్కడ కూడా టేబుల్ అబ్జర్వ్ చేయండి. క్లాసెస్ అనేవి ఇక్కడ చాలా లార్జ్ గా ఉన్నాయి. అంటే 500 520 ఇలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ కూడా కొంచెం సూటబుల్ గా పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ముఖ్యంగా క్లాసెస్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే వాటి క్లాస్ మార్క్స్ అనేవి పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనకి అప్రోప్రియేట్ మెథడ్ ఏమిటి అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇన్ దిస్ డేటా ద వాల్యూస్ ఆఫ్ xi అండ్ fi ఆర్ లార్జ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈస్ సూటబుల్. సో దీనికి అప్రోప్రియేట్ మెథడ్ ఏది అంటే ముందుగా మనం మెన్షన్ చేసినాం స్టెప్ డీవియేషన్ మెథడ్ ని దీనికి ఉపయోగిద్దాం. ఎందువల్లంటే దీనిలో క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి కాస్త చిన్నగా వస్తుంది, ఫార్ములా పెద్దదైనప్పటికీ. సో దీనికోసం ముందు ఈ రెండు కాలమ్స్ ని నిలువుగా రాసుకోవడంతో పాటు డైలీ వేజెస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే ఎఫ్ఐ ఇచ్చిన తర్వాత క్లాస్ మార్క్ తో పాటు యుఐ అండ్ FIUI అంటే మొత్తం 5 కాలమ్స్ ని మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఈ టేబుల్లో మొత్తం 5 కాలమ్స్ చూపించాం. ఫస్ట్ 2 కాలమ్స్ కూడా ప్రాబ్లంలో ఇచ్చిన డేటా రాసుకుంటాం. ఫస్ట్ డైలీ వేజ్ ఇన్ రూపీస్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది FI ని డినోట్ చేస్తుందని మనకు తెలుసు. సో ఇది ఫ్రీక్వెన్సీ. ఇక నెక్స్ట్ కాలంలో ఏ మెథడ్ అయినప్పటికీ నెక్స్ట్ కాలంలో మనం అనుకున్నాం మారంది క్లాస్ మార్క్స్. సో ఇక్కడ క్లాస్ మార్క్స్ చూపిస్తాం. క్లాస్ మార్క్స్ ఇస్ డినోటెడ్ బై XI. సో ప్రతి క్లాస్ కి క్లాస్ మార్క్ రాయాలి. XI వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలంలో స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేయాలంటే మనం రాయాల్సింది స్టెప్ డీవియేషన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై UI. సో UI అంటే XI మైనస్ A బై H. అంటే ప్రాబ్లంలో మనం U రాయాలంటే A అనేటువంటి ఒక వాల్యూ క్లాస్ మార్క్స్ లో నుంచి, అలాగే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య గ్యాప్ అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు దాన్ని H గా తీసుకుని డైరెక్ట్ గా U వాల్యూస్ రాస్తాం. ఇక ఫైనల్ కాలంలో మనకి FI ఇంటూ UI వస్తుంది. సో ముందుగా స్టూడెంట్స్ ఏ ప్రాబ్లం మెథడ్ చేయాలన్నా ఈ కాలమ్స్ యొక్క హెడ్డింగ్స్ ఏమిటనేది ఐడియా ఉండాలి. ముందు ఈ 5 కాలమ్స్ ఉంటాయని తెలిస్తే అప్పుడు ఒక్కొక్కటి మనం కనుక్కుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ మనకి క్లాస్ మార్క్స్ కనుక్కుందాం. సో 500 కి 520 కి క్లాస్ మార్క్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 20 గ్యాప్ ఉంది కనుక మిడిల్ వాల్యూ 10 లో మనకు ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ మార్క్ ఈజ్ 510. బికాజ్ మనకు చూడండి 500 టు 520 అంటే వాటి మిడిల్ వాల్యూ 510 లేదా టోటల్ 1020 ఆఫ్ చేస్తే మనకు వచ్చేది 510. నెక్స్ట్
520 to 540. సో 20కి 40కి మిడిల్ 30 కాబట్టి ఇక్కడ కూడా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేసినా మనకు వచ్చేది 530. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వెల్ అనేది 20 గ్యాప్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కనుక ఇవి 20 యాడ్ చేసుకుంటూ కూడా మనం రాసేయవచ్చు. సో 530 ప్లస్ 20 550, 550 ప్లస్ 20 570, నెక్స్ట్ 570 ప్లస్ 20 590. సో ఆటోమేటికల్లీ ఈ క్లాసెస్ కి సూటబుల్ క్లాస్ మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ యూఐ రాయడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి, ఈ క్లాస్ మార్క్స్ లోంచి వన్ అమాంగ్ ద క్లాస్ మార్క్స్ అంటే ఏదో ఒక వాల్యూని యాజ్యూమ్డ్ మీన్ గా అంటే ఏగా సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ గా మనం మిడిల్ పొజిషన్ లో ఉన్న దాన్ని ఎక్కువగా ఏగా తీసుకుంటాం కనుక ఈ ప్రాబ్లంలో ఏగా సెలెక్ట్ చేసుకోవాల్సింది 550. మనం దేన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా రిజల్ట్ మారదు, అయినప్పటికీ మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి మిడిల్ వాల్యూ తీసుకోవడం సూటబుల్. ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ వాల్యూస్ ఎలా రాయాలి, మనం ఒరిజినల్ గా అయితే ఎక్స్ లోంచి ఏ మైనస్ చేసి దాన్ని హెచ్ అంటే ఈ ప్రాబ్లంలో 20తో డివైడ్ చేయాలి. బట్ స్టెప్ డివియేషన్ మెథడ్ ఎందువల్ల ఈజీ అవుతుందంటే యూ వాల్యూస్ ని ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ సేమ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా రాయవచ్చు. ఏకి ఎదురుగా యూ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది, అక్కడ నుంచి క్లాస్ మార్క్స్ తగ్గే వైపు ఇక్కడ 20 గ్యాప్ లో తగ్గుతున్నాయి, ఇక్కడ 20 పెరుగుతున్నాయి. తగ్గే వైపు నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2, పెరిగే వైపు +1 +2 యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. సో క్లాస్ మార్క్ తో మన క్లాస్ మార్క్ నుంచి ఏని తీసివేసి క్లాస్ ఇంటర్వెల్ తో భాగించడం వల్ల ఎప్పుడు ఇలాంటి వాల్యూస్ వస్తాయి కనుక యూ వాల్యూస్ చాలా ఈజీగా మనం రాసుకోవచ్చు. ఇక లాస్ట్ కాలం ఎఫ్ఐ ఇంటూ యూఐ అంటే చూడండి, సెకండ్ కాలంలో ఉన్న వాల్యూని ఫోర్త్ కాలంని మల్టిప్లై చేసేయాలి. మొదటి రెండు కూడా నెగిటివ్ టర్మ్స్ కాబట్టి రెండింటికి మైనస్లు వస్తాయి. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్స్ మైనస్ అవుతాయి. 12 2s are 24. సో ఇట్ ఈస్ -24. నెక్స్ట్ లైన్ 14 1s are 14. సో ఇట్ ఈస్ -14. నెక్స్ట్ లైన్ లో 0 తో ప్రోడక్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ 0. నెక్స్ట్ 6 ఇంటూ 1 సో ఇట్ ఈస్ 6. నెక్స్ట్ కాలం 10 ఇంటూ 2 10 2s are 20. సో ఈ విధంగా మనం ఎఫ్ఐయుఐ రాసిన తర్వాత వీటి యొక్క టోటల్ మనం చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఏం చేయాలి, ప్రాబ్లంలో ఎప్పటిలాగే సిగ్మా ఎఫ్ఐ అనేది ఏ మెథడ్ లో అయినా సరే మనకు కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవాలంటే ఈ టోటల్ మనం చేయాలి. ప్రాబ్లంలో ఆల్రెడీ 50 వర్కర్స్ అని ఇవ్వబడింది. సో ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకుంటే మనకి 26 34 40 50 అంటే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ మనకి 50 వచ్చింది. ఇదే విధంగా లాస్ట్ కాలం యొక్క టోటల్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ మనం చేయాలి. అయితే ఈ లాస్ట్ కాలం విషయంలో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ ఉండడం వల్ల అన్నిటినీ యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేయకుండా నెగిటివ్ ని నెగిటివ్ గాను పాజిటివ్ సెపరేట్ గా ముందు మనం చేసుకుంటే ఈ రెండు నెగిటివ్ టర్మ్స్ ఈ రెండు పాజిటివ్ టర్మ్స్. సో నెగిటివ్ టర్మ్స్ యొక్క టోటల్ మనకి చూడండి -38, 24 14 యాడ్ చేస్తే 38. సో మైనస్ లో 38 ప్లస్ లో మనకి 26 వచ్చింది కనుక టోటల్ సిగ్మా ఎఫ్ఐయుఐ మనకి ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క రిజల్ట్ అవుతుంది -38 + 26. సో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు చేయాల్సిన సబ్ట్రాక్షన్. సో మైనస్ ఎక్కువ ఉంది, 38 26 మధ్య డిఫరెన్స్ మనకి 12 కాబట్టి ఈ ప్రాబ్లంలో సిగ్మా ఎఫ్ఐయుఐ వాల్యూ -12 గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఏ సిగ్మా ఎఫ్ఐయుఐ సిగ్మా ఎఫ్ఐ అండ్ హెచ్ వీటిని తీసుకుని మనం ప్రాబ్లమ్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు. సో దానికోసం ముందుగా ప్రాబ్లంలో ఉన్న వాల్యూస్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్యూమ్డ్ మీన్ ఏ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నది 550. అదేవిధంగా మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ సో ఈ వాల్యూ ఎంత వచ్చింది అన్నప్పుడు చూడండి ఇక్కడ -12 వచ్చింది. నెక్స్ట్ ఇక సిగ్మా ఎఫ్ఐ సో సిగ్మా ఎఫ్ఐ అనే వాల్యూ మనకి 50 అయింది. అలాగే ఈ ప్రాబ్లంలో హెచ్ అనేటువంటిది సో హెచ్ అనేటువంటి వాల్యూ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఆర్ లెంత్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్ సూచిస్తుంది. ఇక్కడ వేటి మధ్య అయినా సరే 20 గ్యాప్ ఉంది కనుక ఈ విధంగా మనకి 560కి 540కి గ్యాప్ ఎంత 20. సో అది మనం నేరుగా రాసుకోవచ్చు. సో హెచ్ వాల్యూ 20. సో ఇప్పుడు మనం స్టెప్ డివియేషన్ మెథడ్ లో మీన్ కి ఫార్ములా. సో మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో దీని ఆధారంగా ఇప్పుడు మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మీన్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ముందుగా స్టూడెంట్స్ కి ఇది చూడకుండా రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లస్ అండ్ ఇంటూ ఉండడం వల్ల ఈ పార్ట్ అంతా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే లాస్ట్ కి ఏ యాడ్ చేయాలి బాడ్ మాస్ రూల్ ప్రకారం. సో ఏ అంటే ఈ ప్రాబ్లంలో 550. సో 550 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ దాని వాల్యూ -12. సో ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ -12 బై సిగ్మా ఎఫ్ఐ మీన్స్ 50. సో బై 50 ఇంటూ హెచ్ వాల్యూ ఈ ప్రాబ్లంలో 20. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే 0 0 క్యాన్సిల్, 20లో 50లో 10 టేబుల్ క్యాన్సిల్ అయినట్లు. ఇక రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ బైలో 5 ఉంది కనుక డైరెక్ట్ క్యాన్సిల్ కాదు కాబట్టి 12 2s మనం మల్టిప్లై చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో 550 ప్లస్ ఇంటూ మైనస్ 12 2s are
24. సో 24/5 అవుతుంది. మరి మనకి 24/5 ఎంత అనేది ఒకసారి చూస్తే బైలో 5 ఉన్నప్పుడు దాన్ని నేరుగా డెసిమల్స్ లో అయినా భాగించవచ్చు కాబట్టి 5 24లో మనం చూస్తే 4 5s are 20, 4 మిగిలిపోతుంది, పాయింట్ పెడితే 40లో 8 టైమ్స్. సో 550లోంచి 4.8 తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో చూడండి 550.0 4.8 ఈ విధంగా డెసిమల్ కింద డెసిమల్ రాసుకుంటే మనకి బారోయింగ్ ప్రకారం ఇక్కడ 2 9లోంచి 4 5, సో ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. అంటే టోటల్ గా మనకి 545.2 ఇది మనకి రూపీస్ లో డైలీ వేజ్ కాబట్టి 545 రూపీస్ 20 పైస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో దాన్ని మనం మెన్షన్ చేయవచ్చు 545.2 అనేది లేదా 20 అనేది మనకు వచ్చింది. సో ఫైనల్ కన్క్లూజన్ వి కెన్ రైట్ మీన్ డైలీ వేజ్ ఆఫ్ ద వర్కర్స్ ఈక్వల్ టు రూపీస్ 545.20 అంటే 545 రూపీస్ 20 పైస్ అనేది యావరేజ్ డైలీ వేజ్ ఆఫ్ ద వర్కర్ అవుతుంది. సో ఈ విధంగా స్టెప్ డివిజన్ మెథడ్ లో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనం పూర్తి చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. The following distribution shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency F. The data is given here. సో ఈ టేబుల్లో ఉన్న డేటాని చూసి మనం ఇక్కడ మీన్ కనుక్కోవడం కాకుండా చూడండి ఇక్కడ డైలీ పాకెట్ అలవెన్స్ అంటే వాళ్ళకి రోజువారీగా చేతి ఖర్చులకు ఇచ్చే అమౌంట్ ఇవ్వబడింది, ఎంతమంది చిల్డ్రన్ ఆ అమౌంట్ ని యూజ్ చేసుకుంటున్నారు, ఏ రేంజ్ లో ఇచ్చి మీన్ పాకెట్ అలవెన్స్ 18 రూపీస్కే ఇవ్వబడింది. అంటే ఈ ప్రాబ్లం మొత్తం యొక్క ఆన్సర్ మీన్ చేస్తే మనకి 18 వచ్చింది. దాన్ని బట్టి ఇక్కడ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడండి ఒక ఫ్రీక్వెన్సీ మిస్ చేయబడింది, దాన్ని మనం కనుక్కోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో ఇది ఒకటి మనకి. సో దీన్ని ఏ మెథడ్ యూస్ చేసినా మనం చేయవచ్చు. ఇక్కడ కూడా కొంచెం క్లాసెస్ సఫిషియెంట్లీ స్మాల్ గా ఉన్నాయి కనుక డైరెక్ట్ మెథడ్ వాడొచ్చు. అయితే డైరెక్ట్ మెథడ్ లో ఎక్కువ ప్రోడక్ట్స్ చేసి ఈక్వేషన్ పెద్దగా వస్తుంది కనుక దాంతో పోల్చితే స్టెప్ డివిజన్ ఈజీ కాబట్టి దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. సో లెట్ us యూస్ స్టెప్ డివిజన్ మెథడ్ ఫర్ దిస్ డేటా. ఈ డేటాని ఏ మెథడ్ లో అయినా చేయొచ్చు కాబట్టి స్టెప్ డివిజన్ నే మనం ఉపయోగిద్దాం. సో దాని ప్రకారం చూడండి మీన్ ఆన్సర్ మన దగ్గర ఉన్నప్పటికీ ఈ టేబుల్లో మీన్ కనుక్కునే ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళి వచ్చిన ఫార్ములాని 18కి ఈక్వల్ చేయాలి. సో ఎప్పట్లా 5 కాలమ్స్ తో ఈ టేబుల్ మనం తీసుకుందాం. సో ఫస్ట్ డైలీ పాకెట్ అలవెన్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెక్స్ట్ 3 కాలమ్స్ మనకి స్టెప్ డివిజన్ మెథడ్ కోసం ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఇట్ డినోట్స్ F5, ఇవి ఫ్రీక్వెన్సీస్. సో నెక్స్ట్ కాలంలో మనకు ఉండాల్సింది క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్స్ అంటే వీటిని XI తో సూచిస్తాం. నెక్స్ట్ మనకు ఉండాల్సింది UI. సో UI మీన్స్ X మైనస్ A బై H అవుతుంది. ఇక్కడ కూడా ప్రాబ్లంలో అన్ని చోట్ల H గ్యాప్ సేమ్ ఉంది. ఇక లాస్ట్ కాలంలో మనకి ఏముండాలి FI ఇంటూ UI. సో ఎప్పట్లా మనకి స్టెప్ డివిజన్ మెథడ్ లో రాయాల్సిన కాలమ్స్ ని ముందుగా మనం ఫిల్ చేసాం. ఇప్పుడు ఇక్కడ క్లాస్ మార్క్స్ రాద్దాం. క్లాస్ మార్క్స్ కూడా ఇక్కడ చాలా ఈజీగా రాయవచ్చు. చూడండి మిడిల్ వాల్యూ కాబట్టి 11కి 13కి ఓన్లీ 2 నెంబర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మిడిల్ వాల్యూ అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ నెంబర్ అవుతుంది. సో 12. సో ఫస్ట్ క్లాస్ మార్క్ ఈస్ 12. ఇవన్నీ 2 గ్యాప్ తో వెళ్తున్నాయి కాబట్టి ఆడ్ నెంబర్స్ లో మిడిల్ లో ఉన్న ఈవెన్ నెంబర్ మనకి క్లాస్ మార్క్ అవుతుంది. సో 13 to 15 క్లాస్ మార్క్ ఈస్ 14. నెక్స్ట్ +2 యాడ్ చేస్తే 16, నెక్స్ట్ 18, నెక్స్ట్ 20, నెక్స్ట్ 22 అండ్ లాస్ట్ 24. సో ఏది తీసుకున్నా కూడా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అనుకోవచ్చు, లేదా మిడిల్ లో 2 గ్యాప్ ఉంది కనుక 1 యాడ్ చేసి మిడిల్ మనం రాయవచ్చు. సో ఎనీహౌ మనకి ఇక్కడ క్లాసెస్ 7 ఉన్నాయి కాబట్టి మిడిల్ లో ఉన్నటువంటి 18 ని మనం యాజ్యూమ్డ్ మీన్ గా A గా సెలెక్ట్ చేసుకుందాం. సో మనం అబ్జర్వ్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న A ఇక్కడ 18 వచ్చింది. అసలు ప్రాబ్లం లో ఇచ్చిన మీన్ కూడా 18 ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కొంత ఈజీగా స్టెప్ డివిజన్ లో మనం చేయవచ్చు. ఇక U వాల్యూస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్యాప్స్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉన్నాయో U వాల్యూస్ ని మనం ఇదంతా చేయకుండా చాలా ఈజీగా రాయవచ్చు. సో 18 కంటే A కి ఆపోజిట్ గా 0 అవుతుంది. సో ఈ పైకి వెళ్లే కొద్దీ క్లాస్ మార్క్స్ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ ఇంటీజర్స్ వరుసగా -1, -2, -3 వస్తాయి. క్రిందికి వచ్చే కొద్దీ పాజిటివ్ ఇంటీజర్స్ 1, 2, 3 ఆర్డర్ లో వస్తాయి. సో U వాల్యూస్ ఈ విధంగా సింపుల్ గా మనం వేయవచ్చు. ఇక లాస్ట్ కాలం FI ఇంటూ UI మనం చేయాలి. అంటే చూడండి సెకండ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ యొక్క ప్రోడక్ట్. ఈ 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మైనస్ లో వస్తాయి. సో ఇక్కడ 7 ఇంటూ 3 కాబట్టి 7 3s are 21, సో ఇట్ ఈస్ -21. నెక్స్ట్ 6 ఇంటూ -2, సో 6 2s are -12. నెక్స్ట్ 9 ఇంటూ -1, సో 9 1s are 9. నెక్స్ట్ ప్రోడక్ట్ విత్ 0 ఈజ్ ఆల్వేస్ 0, సో 13 0s are 0. ఇక్కడ F అని ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి F ఇంటూ 1, సో ఈ ప్రాబ్లంలో మనకి తెలియని వాల్యూ ఇది F అలాగే ఉంటుంది. నెక్స్ట్ 5 ఇంటూ 2, సో 5 ఇంటూ 2 ఈజ్ 10.
నెక్స్ట్ 4 into 3, 4 into 3 is 12. ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కనుక్కోవాలి, కానీ మనకి ఇక్కడ ఒక ఎఫ్ వాల్యూ తెలియదు, అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐయుఐలో కూడా ఒక వాల్యూ మాత్రమే మనకి తెలియదు. అయినప్పటికీ మీన్ యొక్క ఆన్సర్ తెలుసు. సో ఆ ఆన్సర్ని బట్టి దీన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డేటాలో మరి మనం సిగ్మా ఎఫ్ఐ రాయాలంటే ఏ విధంగా? సో మనకి ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ మనకు అవసరం కనుక సిగ్మా ఎఫ్ఐ రాసేటప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం యాడ్ చేయగలం, ఒక్క ఎఫ్ తప్ప. సో ఎఫ్ పక్కన పెడితే రిమైనింగ్ 6 వాల్యూస్ మనం యాడ్ చేద్దాం. 7 + 6 13, 13 + 9 22, 22 + 13 35, నెక్స్ట్ 40 44. సో 44 కాకుండా ఎఫ్ ఉంది కాబట్టి ఈ వాల్యూని మనం ఎఫ్ ప్లస్ 44 గా రాసుకోవచ్చు. సో దీని యొక్క అంటే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎఫ్ ప్లస్ 44 అని మనం చెప్పవచ్చు. ఇక లాస్ట్ కాలం సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ మనం రాయాల్సింది. సో ఇందులో కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా నెగిటివ్ నెంబర్స్ ఒకవైపు, ఈ పాజిటివ్ నెంబర్స్ ఒకవైపు తీసుకుంటే ఇక్కడ నెగిటివ్లో ఎంత వచ్చిందో చూడండి. 21 12 9, 21 9 30, 30 + 12 42 కాబట్టి మైనస్లో 42 వచ్చింది. ప్లస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ కాకుండా 22 ఉంది. సో ఇక్కడ ప్లస్లో నెంబర్స్ ఎఫ్ ప్లస్ 22 అని చెప్పొచ్చు. టోటల్ ఈ సిగ్మా ఎఫ్ఐ మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఒక్కటే మనం అన్నోన్ వాల్యూ కాబట్టి ఎఫ్ అలా ఉంచుతాం. -42 + 22 అంటే మైనస్ ఎక్కువ ఉంది కనుక ఫైనల్ రిజల్ట్ లో మనకి ఎఫ్ కాకుండా మిగిలేది -20. సో సిగ్మా ఎఫ్ఐయుఐ అనేది ఈ ప్రాబ్లంలో ఎఫ్ -20 అవుతుంది. సో ఇవే వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. అంటే స్టెప్ డివియేషన్ మెథడ్ కావాల్సిన వాల్యూస్ ఏ, సిగ్మా ఎఫ్ఐయుఐ, సిగ్మా ఎఫ్ఐ అండ్ హెచ్ని మనం ఒకసారి రాసుకుందాం. సో ఏ = 18, సిగ్మా ఎఫ్ఐయుఐ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఎఫ్ -20, అలాగే సిగ్మా ఎఫ్ఐ అనేటువంటి వాల్యూ ఎఫ్ ప్లస్ 44. సో ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసాం అదే రాసాం. ఇక హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో మనకి హెచ్ వాల్యూ ఈ ప్రాబ్లంలో అబ్జర్వ్ చేస్తే అన్ని గ్యాప్స్ కూడా 2 గ్యాప్స్తో వెళ్తున్నాయి కాబట్టి ఎవ్రీ సక్సెసివ్ క్లాసెస్ 2 తీసుకున్నా గ్యాప్ 2 ఉంది కనుక హెచ్ = 2 అని మనకు తెలుసు. బట్ దీంతో పాటు ప్రాబ్లంలో మనకి ఏమి ఇవ్వబడింది, మీన్ పాకెట్ ఎలిమెంట్స్ ముందుగానే ఇవ్వబడింది. అంటే ఈ ప్రాబ్లంలో ఫార్ములా వాడి స్టెప్ డివియేషన్ లో మనం మీన్ కనుక్కున్నా చివరికి దేనికి ఈక్వల్ అవ్వాలి, 18 కి ఈక్వల్ అవ్వాలి. సో అదే మెన్షన్ చేద్దాం. మీన్ పాకెట్ ఎలిమెంట్స్ = 18 రూపీస్. మీన్ ఆన్సర్ 18 అంటే అర్థం ఏమిటి, స్టెప్ డివియేషన్ మెథడ్ లో వచ్చే ఫార్ములా వచ్చే రిజల్ట్ ని 18 కి మనం ఈక్వల్ చేయాలి. స్టెప్ డివియేషన్ మెథడ్ లో ఉండే ఫార్ములా ఏమిటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇదంతా చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఆల్రెడీ 18 కి ఈక్వల్. ఇక్కడ మీన్ ప్రాబ్లంలో ముందే ఇవ్వబడింది కనుక దీన్ని 18 కి సమానం చేసి ఇందులో నుంచి మనం తెలియనటువంటి ఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే కూడా ఇక్కడ 18. సో ఇక్కడ 18 ప్లస్ ఈ బ్రాకెట్ లో సిగ్మా ఎఫ్ఐయుఐ బదులు మనకి ఎంత ఉంది, ఎఫ్ -20. సో న్యూమరేటర్ ఈజ్ ఎఫ్ -20 బై సిగ్మా ఎఫ్ఐ ప్లేస్ లో మనకు ఉన్నది ఎఫ్ ప్లస్ 44. సో ఎఫ్ ప్లస్ 44 ఇంటూ హెచ్ అంటే మనకి 2 = 18. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీంట్లో నుంచి ఎఫ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ సెపరేట్ గా ఉన్న 18 ని రైట్ సైడ్ కి మార్చితే ఇది మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా 18 ఉంది కనుక 18 - 18 రైట్ సైడ్ 0 గా మారిపోతుంది. సో మనకి ఇంకా ప్రాబ్లంలో ఏం మిగిలిందో చూడండి, ఎఫ్ -20 బై ఎఫ్ ప్లస్ 44 ఈ ఫ్రాక్షన్ ఉంది ఇంటూ 2 = 18 - 18 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే రైట్ సైడ్ మనకి 0 వచ్చిందో ఈ క్యాలిక్యులేషన్ మరింత సింపుల్ అయినట్టు మనకి. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఎఫ్ ఉన్నటువంటి ఏదో ఒక టర్మ్ ని మనం ఇక్కడ ఉంచి మిగిలిన రైట్ సైడ్ పంపిస్తే బైలో ఉన్నది ఇంటూగా మారినా ఇంటూలో ఉన్నది బైగా మారినా 0 అనేది మారదు. సో టోటల్ గా ఎఫ్ -20 న్యూమరేటర్ ని లెఫ్ట్ సైడ్ ఉంచుదాం. సో ఇక్కడ ఎఫ్ -20 = రైట్ సైడ్ మనకి ఏమవుతుంది, 0 ఇంటూ ఎఫ్ ప్లస్ 44 బై 2 అవుతుంది. అంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయింది, ఇంటూ 2 వస్తే బై అయింది, బైలోది ఇంటూ అయింది. బట్ ఎనీథింగ్ 0 ఇంటూ ఎనీ ప్రోడక్ట్ ఈక్వల్ టు మనకి 0. ఇది ఒక నాన్ జీరో నెంబర్ కాబట్టి 0ని దేంతో ఇంటూ చేసినా ఆన్సర్ 0. అంటే ఫైనల్ గా మనకి ఏం రిజల్ట్ వచ్చింది, ఎఫ్ -20 0 అని తెలుస్తుంది. సో మనకి ఎఫ్ కావాలి కాబట్టి -20ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే దెర్ఫోర్ ఎఫ్ వాల్యూ +20 గా మనం తీసుకోవచ్చు. సో ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈస్ 20 అని విధంగా మనం చెప్పవచ్చు. సో ఇది మనం స్టెప్ డివియేషన్ కాకుండా డైరెక్ట్ మెథడ్ లో వాడి కూడా చేయవచ్చు. బట్ దానిలోని స్టెప్స్ మరింత పెద్ద ఈక్వేషన్స్ వస్తాయి. ఇక్కడ 18 ఈక్వల్ గా ఉండటం వల్ల ఏ 18 అవడం వల్ల ఇది రైట్ సైడ్ 0 రావడం వల్ల ఇందులో క్యాలిక్యులేషన్ మనకి బాగా సింపుల్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 3. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం నెంబర్ 4.
30 women were examined in a hospital by a doctor and the number of heartbeats per minute were recorded and summarized as follows. Find the mean heartbeats per minute for these women choosing a suitable method. So the data is given here in the form of a table. సో ఈ టేబుల్లో అక్కడ కొంతమంది స్త్రీలకి అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ కి హార్ట్ బీట్స్ మినిట్ కి ఎంత హార్ట్ బీట్స్ ఉన్నాయనే డేటా మనకి ఇవ్వబడింది. సో టోటల్ గా మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా డేటాలో ఒకసారి వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 65, 68 ఈ విధంగా గ్యాప్ 3తో కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మనకి సూటబుల్ మెథడ్ స్టెప్ డివిజన్ మనం యూస్ చేయవచ్చు. అది మెన్షన్ చేద్దాం. సో ఇన్ దిస్ డేటా ద వాల్యూస్ ఆఫ్ xi ఆర్ లార్జ్. సో స్టెప్ డివిజన్ మెథడ్ ఈజ్ సూటబుల్. ఇక్కడ ఫ్రీక్వెన్సీతో పోల్చితే x వాల్యూస్ కొంచెం పెద్దవి కాబట్టి మనకి ప్రోడక్ట్ లో fx ఉన్నప్పుడు మరీ లార్జ్ వాల్యూస్ వస్తాయి కనుక స్టెప్ డివిజన్ మెథడ్ దీనికి వాడదాం. సో ఎప్పట్లాగా ఈ కాలమ్స్ నిలువుగా తీసుకుని మరొక 3 కాలమ్స్ మనం యాడ్ చేసుకుందాం. సో నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్, అనదర్ 3 కాలమ్స్ వర్ యాడెడ్. సో ఈ నెంబర్ ఆఫ్ ఉమెన్ మనకి fi గా ట్రీట్ అవుతుందని తెలుసు. సో థర్డ్ కాలమ్ ఈజ్ ఆల్వేస్ క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్స్ ఆర్ డినోటెడ్ బై xi. Next column in the step deviation method is ui. So ui means xi minus a by h. సో మనకి u కి డెఫినేషన్ ఈ విధంగా ఉన్నప్పటికీ u వాల్యూస్ రాయడం చాలా షార్ట్ కట్ లో రాస్తాం కాబట్టి ఈ మెథడ్ మనకి ఈజీగా ఉంటుంది. ఇక ఫైనల్ ప్రోడక్ట్ fi ఇంటూ ui. సో దీని ఆధారంగా చూడండి ఫస్ట్ మనకి ఒక్కొక్క క్లాస్ యొక్క క్లాస్ మార్క్ ని రాద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 65, 68. ఒకసారి మొదటి దాన్ని జాగ్రత్తగా మనం చూస్తే క్లాస్ మార్క్ అనుకునే విధానం లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే ఇక్కడ పెద్ద నెంబర్స్ కాబట్టి చూడండి 3 గ్యాప్ తో ఉన్నాయి. 65 ప్లస్ 68 మనం ఈ టోటల్ మనం చేసినట్లయితే మొత్తం 133 వస్తుంది. 133లో ఆఫ్. సో 6 2s are 12 అండ్ 6 2s are 12 వచ్చిన తర్వాత డెసిమల్ వస్తుంది 1, 5 2s are 10. అంటే ఫస్ట్ వాల్యూ క్లాస్ మార్క్ మనకి 66.5 గా తీసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం పెద్ద నెంబర్స్ రౌండ్ ఫిగర్స్ కానివి కాబట్టి 65 కి 68 కి క్లాస్ మార్క్ 66.5. ఇదే విధంగా అన్నిటికీ తీసుకోవచ్చు కానీ మనకి ఈజీ వే ఏమిటి, ఇక్కడ గ్యాప్ చూడండి వేటి మధ్య గ్యాప్ అయినా 3 యాడ్ అవుతూ వెళ్తున్నాయి కాబట్టి క్లాస్ మార్క్ గ్యాప్ కూడా 3 యాడ్ చేయొచ్చు. సో 66 వచ్చింది కనుక 3 యాడ్ చేస్తే మనకి 69. సో ఇట్ ఈస్ 69.5 ప్లస్ 3 72.5, నెక్స్ట్ ప్లస్ 3 75.5 ప్లస్ 3 యాడ్ చేస్తే 78.5, 78.5 ప్లస్ 3 81.5 ప్లస్ 3 84.5. సో ఈ విధంగా ఆల్ క్లాస్ మార్క్స్ కూడా మనం రాసుకోగలిగాం. ఇక్కడ క్లాస్ మార్క్స్ రాయడం 2 విధాలుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ మార్క్ కరెక్ట్ గా కనుక్కుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ లిమిట్ 65 దానికి 1.5 యాడ్ చేస్తే చివరికి వచ్చింది కనుక ప్రతి లోయర్ లిమిట్ కి 1.5 యాడ్ చేసి రాయవచ్చు. లేదంటే ఫస్ట్ క్లాస్ మార్క్ కి ఈ హెచ్ వాల్యూ 3ని యాడ్ చేసుకుంటూ కూడా మనం రాయవచ్చు. మరి నెక్స్ట్ మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా 7 క్లాస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ సూటబుల్ గా మిడిల్ లో ఉన్నటువంటి 75.5ని మనం ఏగా సెలెక్ట్ చేసుకుందాం. దాని ఎదురుగా యూ వాల్యూ 0 అవుతుందని మనకు తెలుసు. ఇక ఇక్కడ నుంచి క్లాస్ మార్క్స్ తగ్గే వైపు మైనస్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ రాయాలి కనుక -1, -2, -3. నెక్స్ట్ క్లాస్ మార్క్స్ పెరిగే వైపు ప్లస్ నెంబర్స్. ఇప్పుడు ఇక లాస్ట్ కాలం fi ఇంటూ ui. సో ఈ ప్రోడక్ట్స్ మనం రాయాలి. ఈ యూఐస్ 3 కూడా నెగిటివ్ ఉన్నాయి కనుక ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మైనస్ వస్తాయి. సో ఫస్ట్ 2 3s, సో 2 into 3 6, నెక్స్ట్ 4 into 2, 4 2s are 8, నెక్స్ట్ లైన్ 3 1s, సో 3 1s are 3, నెక్స్ట్ ప్రోడక్ట్ విత్ 0 is 0, నెక్స్ట్ 7 1s are 7, ఈ 3 పాజిటివ్, నెక్స్ట్ 4 2s are 8 అండ్ లాస్ట్ 2 3s are 6. సో స్టెప్ డివియేషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల చూడండి ఈ వాల్యూస్ కొంచెం చిన్నగా వస్తాయి మనకి. ఇప్పుడు ఈ టేబుల్లో రెండింటి కాలమ్స్ టోటల్ మనకు కావాలని తెలుసు. సిగ్మా fi ఒకటి, సిగ్మా fi ui. సో ఫస్ట్ వన్ మనకి సిగ్మా fi అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లంలోనే ఎంతమంది ఉమెన్ అంటే 30 ఉమెన్ అని ఉంది. అయినప్పటికీ టోటల్ చూడండి 2 + 4 6, 6 + 3 9, నెక్స్ట్ 17, 24, 28, 30. సో నెంబర్ ఆఫ్ ఉమెన్ టోటల్ గా 30, దానికి తగ్గట్టుగానే ఇక్కడ సిగ్మా f వచ్చింది. ఇక లాస్ట్ కాలం యొక్క టోటల్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సిగ్మా fi ఇంటూ ui. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికోసం ముందుగా నెగిటివ్ నెంబర్స్ టోటల్ ఎంత, పాజిటివ్ నెంబర్స్ టోటల్ ఎంతో సబ్ టోటల్స్ ఇక్కడ రాస్తున్నాం. సో ఈ 3 మైనస్లు కాబట్టి 6 8 3 మొత్తం కూడా మనకి 17 వచ్చింది. సో మైనస్లో 17, ప్లస్లో 7 8 6 అంటే 15 + 6 21. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది ఉంది, ప్లస్ వాల్యూ ఉంది. 21లో 17 తీసేస్తే మనకు మిగిలేది జస్ట్ 4. సో సిగ్మా fi ui వాల్యూ ఇక్కడ 4 అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ డేటాలో ఎప్పట్లాగే మనం
ఈ వాల్యూస్ ని మెన్షన్ చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఒక వాల్యూ ఏమిటి ఏ అనేది 75.5 గా తీసుకోవచ్చు. అలాగే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ లాస్ట్ కాలం యొక్క టోటల్ మనకి 4 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ 30 ఉంది. అదేవిధంగా హెచ్ వాల్యూ, సో క్లాస్ ఇంటర్వెల్ లేదా క్లాస్ సైజ్ వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ 3 గ్యాప్ ఉందని మనం చూస్తున్నాం కాబట్టి హెచ్ వాల్యూ 3 గా మనం తీసుకోవచ్చు. సో ఎక్కడ చూసినా చూడండి 3 గ్యాపే ఉంది. నెక్స్ట్ స్టెప్ డివిజన్ మెథడ్ లో ఉన్న ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో దీని క్యాలిక్యులేషన్ లో ఈ పార్ట్ ని మనం సెపరేట్ చేయాలి. సో ఏ అంటే చూడండి ఈ ప్రాబ్లంలో 75.5. సో 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ప్లస్ లో 4 వచ్చింది. సో న్యూమరేటర్ ఇస్ 4 బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ ప్రాబ్లంలో 30. సో 4/30 ఇంటూ హెచ్ వాల్యూ జస్ట్ మనకి 3. సో ఇక్కడ ఇంటూలో 3. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా క్యాన్సిలేషన్ కి చాలా ఈజీగా ఉంది చూడండి. ఎందువల్లంటే ఇంటూలో 3 బైలో 30 ఉంది. సో ఇక్కడ 3 టేబుల్ డైరెక్ట్ గా 30లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ రిమైనింగ్ మిగిలిన చూడండి 75.5 ప్లస్ ఇక్కడ 4 1s are 4/10 అంటే 4/10 మాత్రమే మిగిలింది. మరి 4/10 ని మనం నేరుగా డెసిమల్స్ లో రాసేయవచ్చు. బికాజ్ మనకి 10 తో డివిజన్ అంటే డెసిమల్ ఒకటి లెఫ్ట్ సైడ్ జరిపితే చాలు కనుక 4/10 అంటే 0.4 అవుతుందని మనకు తెలుసు. సో 75.5 కి 0.4 కలిపితే 75.9 అని ఈజీగా మనకి క్యాలిక్యులేషన్ వచ్చింది. సో మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటే మెయిన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ దిస్ ఉమెన్ ఎంత అని చెప్పొచ్చు 75.9. So we can conclude that mean heartbeats per minute equal to 75.9. So this is the solution for problem number 4. ఇక ఈ వీడియోలోని చివరి ప్రాబ్లం నెంబర్ 5 ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. Let us solve next problem number 5. In a retail market, fruit vendors were selling mangoes kept in packing boxes. These boxes contain varying number of mangoes. The following was the distribution of mangoes according to the number of boxes. Find the mean number of mangoes kept in a packing box. Which method of finding the mean did you choose? So the table is given here like this. So number of mangoes and number of boxes అనేది ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ పండ్ల వర్తకులు ఈ మ్యాంగోస్ ని కొన్ని బాక్సెస్ లో పెడుతూ ఉంటారు. అన్ని బాక్సెస్ లో నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఒకే విధంగా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. సో 50 to 52 మ్యాంగోస్ ఉన్న బాక్సులు 15, 53 to 55 ఉన్నాయి 110. ఈ విధంగా ఒక 5 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ని మనకి ఇవ్వడం జరిగింది. టోటల్ గా మెయిన్ నెంబర్ ని మనం కనుక్కోవాలి. ఏ మెథడ్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి, దాంతో పాటు క్లాస్ మార్క్స్ కూడా అబౌవ్ 50 ఉన్నాయి కాబట్టి ఇవి లార్జ్ కనుక దీనికి కూడా స్టెప్ డివిజన్ మెథడే సూటబుల్. సో ఇన్ దిస్ డేటా ద వాల్యూస్ ఆఫ్ xi అండ్ fi ఆర్ లార్జ్. సో స్టెప్ డివిజన్ మెథడ్ ఈజ్ సూటబుల్ అని మనం రాయవచ్చు. ఇప్పుడు ముందుగా ఈ టేబుల్ ని మనం కాలం వైజ్ గా తీసుకుందాం. ఫస్ట్ కాలం సెకండ్ కాలం తో పాటు అడిషనల్ గా 3 కాలమ్స్ యాడ్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్, వాటి తర్వాత మనం ఎప్పట్లాగే 3 కాలమ్స్ సెపరేట్ గా ఉంచాం. సో ముందు ఈ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాసుకుంటే ఒకసారి క్లాసెస్ చూడండి. 50 to 52, నెక్స్ట్ 53 to 55, నెక్స్ట్ 56 to 58, నెక్స్ట్ 59 to 61, నెక్స్ట్ 62 to 64. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ వాల్యూస్ వరుసగా మనం రాస్తే 15, నెక్స్ట్ 110, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 135, నెక్స్ట్ 115 అండ్ నెక్స్ట్ 25. సో ఎప్పట్లాగే మనకి తర్వాతి కాలం అంటే ఇది fi ని సూచిస్తుంది నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేది. నెక్స్ట్ థర్డ్ కాలం ఈజ్ క్లాస్ మార్క్స్ అని మనకు తెలుసు. సో క్లాస్ మార్క్స్ ని x అయితే సూచిస్తాం. స్టెప్ డివిజన్ మెథడ్ లో నెక్స్ట్ కాలం వి కెన్ రైట్ ui మీన్స్ xi మైనస్ a బై h. ఇక లాస్ట్ కాలం fi ఇంటూ ui. సో దీని ప్రకారం మనం వరుసగా ఈ క్లాస్ మార్క్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి 2 గ్యాప్ ఉంది కనుక క్లాస్ మార్క్ రాయడం చాలా ఈజీ. బట్ ఇవి మనకి ఇంక్లూజివ్ క్లాసెస్ ఇవ్వబడ్డాయి అంటే ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అవ్వకుండా గ్యాప్ 3 మాత్రం మెయింటైన్ అవుతుంది చూడండి. సో క్లాస్ మార్క్ 50 to 52 అంటే మనకి మిడిల్ వాల్యూ ఆల్రెడీ 51 అని ఈజీగా తెలుస్తుంది, లేదా ఈ టోటల్ 1 or 2లో సగం కూడా 51. సో 50కి 52కి క్లాస్ మార్క్ 51. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 3 గ్యాప్ ఉంది కనుక ఇది కూడా 3 గ్యాప్ తో మనం ఆటోమేటిక్ గా రాయవచ్చు. సో 53 to 55 అంటే దీనికి యాడ్ చేసుకుంటే 3 54 ప్లస్ 3 57 ప్లస్ 3 60 ప్లస్ 3 63. సో ఆటోమేటిక్ గా ఈ 2 నంబర్స్ కి మిడిల్ వాల్యూ ఎగ్జాక్ట్ గా రావడం మనం గమనించవచ్చు. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మిడిల్ పొజిషన్ ని మనం ఏగా సెలెక్ట్ చేసుకోవడం ఈజీ. దాని ఎదురుగా u వాల్యూ 0 రాసుకుంటాం.
సో ఇటు తగ్గుతున్నాయి కాబట్టి మైనస్ వాల్యూస్ ఇంటీజర్స్ వరుసగా -1 -2 పెరిగే వైపు +1 +2. సో లాస్ట్ కాలంలో FIని UIని మనం మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఈ ప్రోడక్ట్ లో మైనస్ వస్తుంది. 15 2s కనుక ఇది 30. సో -30. నెక్స్ట్ 110 1s. సో 110 into 1 మనకి 110. నెక్స్ట్ ప్రోడక్ట్ మనకి 0 బికాజ్ 135 into 0. నెక్స్ట్ 115 into 1 కాబట్టి ప్లస్ లో ఇది 115. నెక్స్ట్ 25 into 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈ విధంగా టేబుల్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ టూ టోటల్స్. వన్ ఈజ్ సిగ్మా FI. సో ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్నో మనం చూడాలి. సో దీనికోసం ఒకసారి చూడండి, ఈ లాస్ట్ వన్స్ ప్లేస్ మనం యాడ్ చేస్తే 5 5 5 మొత్తం 4 5s ఉన్నాయి. 4 5s are 20. ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్. సో 2 + 2 4 5 8 9 10 అంటే ఇక్కడ కూడా 0 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ మనకి హండ్రెడ్స్ ప్లేస్ చూస్తే 1 + 1 2 2 + 1 3 3 + 1 4. సో ఇక్కడ సిగ్మా FI వాల్యూ 400 గా మనం గమనించవచ్చు. యాజ్ వెల్ యాజ్ లాస్ట్ కాలం యొక్క టోటల్ సిగ్మా FI UI వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో దీనిలో నెగిటివ్ నెంబర్స్ ఈ రెండు, మైనస్ లో 140 రావడం మనం గమనించవచ్చు, ప్లస్ లో 115 + 50 టోటల్ 165. చూడండి పాజిటివ్ వాల్యూస్ 165 ఉన్నాయి, నెగిటివ్ 140 ఉన్నాయి. ఫైనల్ గా పాజిటివ్ ఎక్కువ ఉంది. 165 లో 140 మైనస్ చేస్తే మనకి మిగిలేది 25. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఈ ప్రాబ్లం లో ఏ అంటే యాజ్యూమ్డ్ మీన్ ఎంత అంటే మనం సెలెక్ట్ చేసుకున్నది 57. నెక్స్ట్ సిగ్మాస్ యొక్క ఆ టోటల్ రెండు, సిగ్మా FI UI అనేది మనకి ప్రాబ్లంలో 25 వచ్చింది. అండ్ సిగ్మా FI సో ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ 400 వచ్చింది. అంతేకాకుండా హెచ్ వాల్యూ ఈ ప్రాబ్లంలో ఈ గ్యాప్ అనేది ఎవ్రీ క్లాస్ కి 3 గ్యాప్ ఉంది కనుక ఈ ప్రాబ్లంలో కూడా హెచ్ వాల్యూ 3. ఇప్పుడు మనకి స్టెప్ డివియేషన్ మెథడ్ లో మీన్ ఫార్ములా. సో మీన్ x బార్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ హెచ్. సో ఇవన్నీ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ, సో ఏ మీన్స్ ఈ ప్రాబ్లంలో 57. సో 57 ప్లస్ ఈ బ్రాకెట్ లో చూడండి సిగ్మా FI UI బదులు మనకి వచ్చింది 25. సో 25 బై సిగ్మా FI అంటే 400. సో 25 బై 400 ఇంటూ హెచ్ ప్లేస్ లో 3. సో ఇక్కడ మనం ఈజీగా 25 400 యొక్క క్యాన్సిలేషన్ చేయవచ్చు. ఎందువల్లంటే మనకి 25 టేబుల్ డైరెక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది, లేదా 5 టేబుల్ అయినా క్యాన్సిల్ అవుతుంది. ముందు 5 టేబుల్ చూద్దాం. 5 5s 25, 8 5s 40 కాబట్టి ఇది 80. అలాగే 5 అనేది 80లో టోటల్లీ 16 టైమ్స్. అంటే మనకి ఏమని వచ్చింది 57 ప్లస్ 3/16 అని రావడం మనం గమనించవచ్చు. చూడండి 1 3 is 3, 3/16. మరి 3/16 ని ఒకసారి మనం క్యాల్కులేట్ చేస్తే 3ని 16 తో డివైడ్ చేసుకుంటూ ఒకసారి రఫ్ గా చూద్దాం. సో ఇక్కడ 3 16. సో ముందు మనకి 0 పాయింట్ వస్తుందని తెలిసిందే. ఇప్పుడు 30 అవుతుంది. 30లో మనకి 16 అనేది ఎన్ని టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది అంటే ఫస్ట్ 1 టైమే. 116 is 16. ఇక్కడ 14 మిగిలింది. సో అది 140 అవుతుంది. నెక్స్ట్ 140లో 16 మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 16s are 128. సో ఇక్కడ కూడా మనకి 2 అండ్ 1 12 మిగిలింది. మళ్ళీ 120. 120లో 16 మనం చూస్తే దాదాపుగా మనకి 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 16s are 112. ఇక్కడ 8 మిగిలింది. నెక్స్ట్ 80లో 16 5 టైమ్స్. అంటే బైలో 16 అనేది కంప్లీట్ 2 ఫ్యాక్టర్ గా ఉన్న అంటే 2 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా రాయగలం కనుక ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది కాబట్టి 4 డిజిట్స్ మనకి పూర్తిగా వస్తాయి. 0.1875 అనేది దీని ఆన్సర్. సో దీనికి యాడ్ చేసుకుంటే 57 ప్లస్ 0.1875. 57 ప్లస్ కాబట్టి డైరెక్ట్ గా మనం 57.1875 గా తీసుకోవచ్చు. సో ఆ క్యాల్కులేషన్ ఎలా వచ్చిందో మాత్రమే ఇక్కడ రఫ్ గా మనం చూపించాము డివిజన్ ని. అయితే 4 డిజిట్స్ కాకుండా ఒకవేళ 2 డిజిట్స్ కి మనం క్యాల్కులేట్ చేసి వేయాలి అనుకుంటే ఇక్కడ 1875, 18 తర్వాత 7 వచ్చింది కనుక ఆల్మోస్ట్ 19 గా దీన్ని మనం ట్రీట్ చేయవచ్చు కనుక 57.19 అని చెప్పి నియర్లీ ఈక్వల్ టు గా కూడా మనం రాయవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ద బాక్స్ ఈక్వల్ టు 57.19 కూడా మనం తీసుకోవచ్చు. అంటే 18751 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 19. సో మనకి 18 తర్వాత మోర్ దెన్ హాఫ్ నెంబర్ ఉంది కనుక 2 డిజిట్స్ కి మనం అప్రాక్సిమేట్ గా రాస్తే 19 గా తీసుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇదే కూడా మెన్షన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 5. సో దీంతో ఎక్సైజ్ 13.1 పార్ట్ 1 లో చెప్పదలుచుకున్నటువంటి 5 ప్రాబ్లమ్స్ మనకు పూర్తయ్యాయి. దీని తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని ఇదే ఛానల్లో ఉన్న పార్ట్ 2 వీడియోలో మనం నేర్చుకుందాం.
So see the video description for previous chapters and topics details and links. So వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ యొక్క టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt. And express your valuable opinion in the comment box. So see you later in the next video. Until then, bye.